హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగనే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పెనుగంచిప్రోలు వచ్చాము అని చెప్పి నేను చెప్పా కదండి. అమ్మవారి దర్శనం అయితే అయింది. మనకి అక్కడ ఫోన్ అయితే నాట్ అలౌడ్ కాబట్టి ఫోన్ అయితే లోపలికి ఏమి తీసుకొని వెళ్ళకుండా చక్కగా బయటకు వచ్చిన తర్వాత ఇంకా తెలుసు కదండి మనకి గుళ్ళకి వెళ్ళాము అని అంటే ఇంకా మనకి కనిపించేది ఏంటి అంటే అక్కడ ముందుగా అయితే బొమ్మల కొట్లు అయితే ఫుల్ ఉన్నాయన్నమాట. అలానే రేట్లు కూడా ఫుల్ ఉన్నాయండి. ఇంకా దేవుడు బొమ్మలు వెళ్ళిన ప్రతి చోట కూడా ఆ దేవుడికి సంబంధించిన ఒక ప్రతిమని మనం తెచ్చుకుంటూ ఉంటాం. నేను కూడా అలానే తీసుకున్నాను. ఇంకా మా వంతు షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా పిల్లల షాపింగ్ అనమాట. ఒక పట్టాన అయితే నచ్చట్లేదండి. బొమ్మలు తిరిగి 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 ఈ బొమ్మని ఆ బొమ్మని అలా మొత్తం కోట్లు మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాము. అంటే పిల్లలు వాళ్ళకి నచ్చింది కొన్నదాకా మనకు కూడా ఓపిక అనేది ఉండాలి కదా. చక్కగా పండుగ అయితే 2 కార్లు నచ్చినాయి అనమాట. ఒక బైక్ అలానే ఒక కారు పక్కన పెట్టేసి బైక్ తీసుకో అంటే ఫస్ట్ అయితే 2 కార్లే తీసుకున్నాడు. ఎట్లా కట్ట ఒప్పించి కొంచెం అనమాట. ఒప్పించా అంటే పిల్లలు వినరా అంటారు, కానీ ఇప్పుడు పిల్లలైతే అసలు వినరండి. ఇంకా అయితే కొట్ల దగ్గరే కూర్చొని గొడవలు కూడా చేస్తారనమాట. అట్లా వాళ్ళకి నచ్చింది కొనిపెట్టామనుకోండి అసలు ఏ గొడవ ఉండదు. ఇలా మొత్తం కొనుక్కొని మేము కూడా మొత్తం అంటే మనం కొనపోయినా కళ్ళతోటి ఆస్వాదించాలండి ప్రతిదీ కూడా. ఇట్లా చూసా ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు చెట్టుని కూడా వీళ్ళు యూజ్ చేసుకున్న పద్ధతి చూస్తే భలే అనిపించింది. అన్ని బొమ్మలు అన్ని పెట్టినా కానీ వీళ్ళకి ఇంకా సరిపోక ఇలా చెట్టు దగ్గర కూడా వేలాడతీశారు బొమ్మల్ని. నాకైతే భలే అనిపించింది. ఏదైనా కానీ ఐడియాలు భలే వస్తుంటాయండి. వ్యాపారంలో ఉన్న అది అందరికీ అనమాట. వ్యాపారంలో అయితే అలా ఉంటుంది. ఇక అక్కడ షాపింగ్ అయిపోయి అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి తమ్ముడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం మధ్యలో. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత రిటర్న్లో అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇది చిట్యాలన్నమాట. అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి అన్నయ్య వాళ్ళతోటి కొద్దిసేపు ముచ్చట్లు పెట్టేసుకొని టీలు టిఫిన్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఏముంటుందండి, ఇంటి ముందుకు రాగానే మామిడి చెట్టులో మా వాళ్ళు అని ఈ టైటిల్ భలే ఉంది కదండి. ఇలా ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇది అయితే మాత్రం తీయటి పండండి. మరి బంగినపల్లి రకమో ఏమో నాకైతే ఆ రకం పేరైతే తెలియదు, కానీ ఇది 2 years నుంచి అయితే చక్కగా కాయలు కాస్తుందండి. ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఉంటుంది. పోయిన సంవత్సరం కూడా నేను ఈ వీడియోని షేర్ చేశాను మీకు. ఈ ఏడైతే బుజ్జితల్లి అయితే ఎన్ని కాయలు కాసిందో అండి, బోలెడు కాయలు కాసింది. ఇంకొక విషయం చెప్పానండి, ఈ చెట్టు దగ్గరికి వెళ్ళగానే అనమాట అసలు స్వీట్ అనేది తెలుస్తుంది. వాసన మనకి చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఆ స్వీట్నెస్ అనేది తెలిసింది. మార్నింగ్ తమ్ముడు వాళ్ళ ఇంట్లో కోసినప్పుడేమో పులుపు తెలుస్తుందండి. ఆ చెట్టు దగ్గరికి పొంగలోనే పులుపు తెలుస్తుంది. ఇలా భలే అనిపించింది. ఇంకా ఇక్కడ అన్నయ్య వాళ్ళు అందరూ ఉన్నారనమాట. ఫ్యామిలీ అందరం కూడా చక్కగా కావాల్సిన కాయలు ముందు చెట్టుకి కాసిన కాయల్ని చూసి బాగా ఆనందం వేసింది. ఇంకా తర్వాత అన్నయ్య పిల్లలు తింటారు అని చెప్పి కాయలు కోసుకోండి అని అంటే కొన్ని కాయలు అయితే కోసారండి. ఇదనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఇలా ఇంటి ముందు చెట్లు ఉంటే మాత్రం పండగ అనమాట. ఇవాళ జర్నీ మొత్తం కూడా చక్కగా అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇలా 2 ఇళ్ళ దగ్గర కూడా ముందు ఈ చెట్లను చూసేటప్పటికి సంతోషం అయితే అసలు ఆగలేదు. మస్తు అయితే సంతోషపడ్డాము. మన గార్డెన్లో కూడా ఇలాంటి మొక్కలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మీరందరూ కోరుకోండి, నేను కూడా కోరుకుంటాను. చూసారు కదండి, ఇది బాగా పండిన పండట మళ్ళీ తీసుకొని వచ్చి ఇచ్చిందనమాట. ఇదండి. ఇంకా వదినకి మేము అన్నయ్య వాళ్ళకి అటు బాయ్ చెప్పేసాము. ఇటేం వదిన వచ్చి ఇంకా దగ్గరగా వచ్చి బాయ్ చెప్తాం కదండి, మనకు బాగా అలవాటు అనమాట. ఇంకా మనం వాళ్ళు బాయ్ చెప్పి మనం బాయ్ చెప్పేసరికి ఇంకా ఇక్కడ మాకు 10 minutes అవుతుందన్నమాట. ఇది ఎప్పుడు రెగ్యులర్గా ఉండేదండి మాకు. ఇంకా అందరం కూడా ఇలా ఈరోజైతే ఈ జర్నీ చేసి వచ్చామండి. మా మరిది వాళ్ళదనమాట మొక్కు. అమ్మవారి పెనుగంచిప్రోలు తల్లి దగ్గరికి మొక్కుండి ఇలా వెళ్ళి వచ్చామండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.